ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, కల్వరి మార్గం గ్లోరియస్ ఆరాధనలు పాల్పృథ్వీ మినిస్ట్రీ నుంచి ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు మొదటి ఆరాధన సారపాక భద్రాచలంలో గ్లోరియస్ చర్చిలో జరుగుతుంది. అలాగనే రెండవ ఆరాధన సికింద్రాబాద్ తార్నాకనందు సాయంత్రం 6 గంటలకు ఈ ఆరాధన జరుగుతుంది. స్థలం తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ హాల్లో ఈ ఆరాధన జరుగుతుంది. దేవుని యొక్క బలమైన కార్యాలు పొందుకోవాలని ఆశ కలుగున్నారా? అలనాటి అపోస్తుల కాలంలో జరిగిన పరిశుద్ధాత్మ దైవ ప్రత్యక్షతలు మీ జీవితంలో కూడా జరగాలని ఆశ కలిగి ఉన్నారా? స్వచ్ఛమైన దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారా? పరిశుద్ధాత్మతో నింపబడాలని తపన కలిగి ఉన్నారా? కుటుంబాలతో రండి, దైవ దీవెనలు పొందుకోనండి. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, మరి మీ అందరూ కూడా బాగున్నారని నేను నమ్ముతున్నాను. మీ అందరి కొరకు మేము ప్రతిదినము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా మా కొరకు ప్రార్థిస్తున్నారని మేము నమ్ముతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయం దేవుడు శ్రేష్టమైన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు కదా. మన ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన చక్కటి వాగ్దానాలు మనకు అనుగ్రహిస్తూ మనల్ని ఎంతగానో ఆత్మీకంగా బలపరుస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినం కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారండి. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 44వ వచనం 2వ భాగాన్ని చదువుకుందాం. వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కని శ్రేష్టమైన మరి మాట అండి. ఈ యొక్క మాటలు ఎవరి గురించి రాయబడినాయి అంటే, మరి ఇశ్రాయేలు ప్రజలను గురించి రాయబడిన మాటలు. ఇశ్రాయేలు ప్రజలు శ్రమలో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, కన్నీటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారట దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు వారి శ్రమను చూచాడని. మరి దేవుని బిడ్డలారా, అదే దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నారంటే, నీ శ్రమను నేను చూచాను అని ప్రభు చెప్తున్నారు. అవునండి, మన దేవుడు ఎవరనంటే మనల్ని చూచే దేవుడు, మనల్ని పట్టించుకునే దేవుడు. కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కన్నీటి పరిస్థితుల్లో, శ్రమల్లో, మరి రోగాల మధ్యలో, అప్పులు అయిపోయిన పరిస్థితుల్లో, మరి అనేక నిందలు అనుభవిస్తున్న పరిస్థితుల్లో ఎవ్వరు చూడక, బంధువులు అనేవారు ఉన్నా, స్నేహితులు అనేవారు ఉన్నా, తోబుట్టులు అనేవారు ఉన్నా, ఎవ్వరు ఉండినా కూడా మరి ఎంత బలంగా ఉన్నా ఎవ్వరు మిమ్మల్ని చూడట్లేదేమో, ఎవ్వరు మిమ్మల్ని పట్టించుకోక బాధపడుతున్నారేమో, కృంగిపోయి ఉన్నారేమో. అరే, నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు, ఎవ్వరు నన్ను చూడట్లేదు, నా కష్టాలు, నా బాధలను గురించి ఎవ్వరు ఆలోచించట్లేదు అని మీరు అనుకుంటూ కృంగిపోయి ఉన్నారేమో. ప్రియ దేవుని పిల్లలారా, మరి కానీ నీ దేవుడు నిన్ను చూసే దేవుడే అన్నాడు. ఎవ్వరు నిన్ను చూసినా చూడకపోయినా ఆయన నిన్ను చూస్తున్నాడు. నువ్వెంత కష్టపడుతున్నావో, నీ శరీరంలో ఉన్న రోగాన్ని బట్టి, నీ యొక్క మరి జీవితంలో ఉన్న లోటును బట్టి నువ్వెంత కష్టపడుతున్నావో, నిరుద్యోగ సమస్యను బట్టి, ఆర్థికపరమైన పోరాటాలను బట్టి, జీవితంలో ఎదురవుతున్న అవమానాలను బట్టి, మరి నీకు ఉన్న కోర్టు కేసులను బట్టి అనేక రకాల శ్రమలు నువ్వు అనుభవిస్తూ ఉంటే మరి నీ దేవుడు నన్ను చూస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఇశ్రాయేలు ప్రజలను కూడా వారు శ్రమ పడడం చూసి దేవుడు వారికి సహాయం చేశాడు. వారికున్న శ్రమ నుంచి వారికి విడుదలిచ్చాడు, వారి కష్టాలను తొలగించాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు ప్రభు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఆ శ్రమలో నిన్ను ఉంచడు, ఆయన నిన్ను చూస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు, నా దేవుడు కూడా నన్ను చూడట్లేదు, ఆయన కూడా నన్ను పట్టించుకోవట్లేదని నువ్వు ఒకవేళ కృంగిపోయి ఉన్నావేమో, బాధపడుతున్నావేమో నాన్న, ఆయన ఎప్పుడు మనల్ని చూస్తాడు. అందుకే దావీదు అంటాడు, అయ్యా
నా ప్రాణ బాధలను నువ్వు దృష్టించి ఉన్నావు. నేను ఎంత బాధలు అనుభవిస్తున్నాను, ఎంతో శ్రమలో ఉన్నాను అయ్యా, నా ప్రాణ బాధలన్నీ కూడా నువ్వు దృష్టించి ఉన్నావు అయ్యా అని దావీదు మాట్లాడుతున్నారు. అవును కదా, ఆయన మనల్ని చూస్తాడండి. ఎందుకనంటే నిన్ను ఆయన స్వరక్తం ఇచ్చి కన్నాడు గనుక, ఆయన బిడ్డవు కనుక, ఆయన సొత్తువు గనుక, మనం ఆయన సొత్తు కనుకండి. మనం కష్టపడుతుంటే, మనం శ్రమ పడుతూ ఉంటే ఆయన దాటి వెళ్ళిపోలేడు. ఆయన మనల్ని చూస్తాడు, మనల్ని పట్టించుకుంటాడు. మరి గడిచిన కాలం అంతా కూడా నువ్వు ఎంత శ్రమ పడ్డావో, ఎన్ని నిందలు అనుభవించావో, ఎంత పోరాటంలో ఉన్నావో, ఎంత రోగాలు తలముటిస్తున్నావో అన్నీ చూస్తున్నాడు దేవుడు. ఆయన నిన్ను పట్టించుకుని ఆయన నీ శ్రమనంతా కూడా చూసి నీ శ్రమలో నుంచి నిన్ను విడిపించబోతున్నాడు. నీ కష్టాలన్నీ కూడా ఆయన తీర్చిపోతున్నాడు. ఆయన చూస్తే చాలు నీ పరిస్థితులు మారిపోతాయి. ఆయన దృష్టి ఎవరి మీదకి వస్తుందో వారికున్న ప్రతి సమస్యలు పరిష్కరించబడతాయి. చూడు, ఇశ్రాయేల్ ప్రజలను ఆ శ్రమను చూసినప్పుడు వారి కష్టాల నుంచి వారు విడుదల పొందుకున్నారు. అలాగే నీ దేవుడు నీ శ్రమ కాలంలో నిన్ను చూస్తున్నాడు. నీకున్న ప్రతి ప్రతికూలమైన పరిస్థితుల నుంచి నీకు విడుదల రాబోతుంది. అన్ని పరిస్థితులు నీకు అనుకూలంగా మారబోతున్నాయి. నీ కష్టాలన్నీ తొలగిపోతున్నాయి. దేవుని బిడ్డ, మనుషులు చూడడం కాదు కానీ దేవుడు నిన్ను చూశానంటున్నాడు, ఈ శ్రమను చూశానంటున్నాడు ప్రభు. ఆ శ్రమలో నుంచి నేను తప్పించబోతున్నాడు. దేవుని బిడ్డ, మరి ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటావా? మన దేవుడు చూచే దేవుడని, ఆయన ఎల్రోయిగా ఉన్నాడని మరి నమ్ముతావా? మరి యేసయ్యా, నా శ్రమను చూడలేదనుకున్నా, కానీ నా శ్రమను చూసి నా పరిస్థితులను మార్చబోతున్నందుకు నీకు వందనాలు యేసయ్యా అని యేసయ్యకి థ్యాంక్స్ చెప్పండి. ఎంతమంది ఈ వాగ్దానం మరి రిసీవ్ చేసుకున్నారు, ఈ మాటను ఎంతమంది నమ్మి ఉన్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాక్యం నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందామండి అందరూ. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుర మహోన్నతులకు దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు అయ్యా. మా శ్రమను నువ్వు చూసే దేవుడు ఉన్నావు అయ్యా. ఇజ్రాయేలు ప్రజలు శ్రమలో ఉండడం నువ్వు చూసావు. వారికున్న శ్రమలో నుంచి వారిని నువ్వు తప్పించిన దేవుడు, విడిపించిన దేవుడు, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, ఈ వాగ్దానం వింటున్న బిడలు అయ్యా, ఇది వరకున్న కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో ప్రభా వారిని పట్టించుకోక అయ్యా ఎంతగానో కృంగిపోయిన స్థితిలో ఉన్నారు అయ్యా. కానీ మీరు అన్నారు, ఎవరు చూసినా చూడకపోయినా నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీ శ్రమలో నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను చూస్తున్నాను చెప్పావు తండ్రి. నీకు వందనాలు అయ్యా. వారికున్న శ్రమలో మీరు వారిని చూసి వారికున్న బాధల నుంచి నువ్వు విడిపిస్తున్నందుకు వందనాలు. అవునయ్యా, మా శ్రమలో మమ్మల్ని చూసి విడిపించే దేవుడుగా, తప్పించే దేవుడుగా, రక్షించే దేవుడుగా, కాపాడే దేవుడుగా ఉన్నందుకు నీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు అయ్యా. ఇదిగో తండ్రి, ప్రతి వారి జీవితంలో మేలులతో నింపండి ప్రభా. వారి జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు జరిగించండి నాయన. వారికున్న కష్టాలన్నీ తొలగించి వారిని ఆశీర్వాదంలోకి నడిపించండి. అప్పుల బాధల నుంచి యేసునామములో విడుదల కలుగునుగాక, రోగాల నుంచి విడుదల కలుగునుగాక అయ్యా. కుటుంబంలో నెమ్మది కలుగునుగాక అయ్యా. తండ్రి, శాంతి సమాధానం అనుగ్రహించబడునుగాక. నింద వేదన కొట్టివేయబడునుగాక. కోర్టు కేసులు విజయం వచ్చునుగాక తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. అయ్యా, ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి వారిని నిండుగా ఆశీర్వదించి దీవెనలతో నింపండి నాయన. ఈ దినమంతా నీ ప్రెజెన్స్ మాతో ఉంచి నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.